అందరూ బాగున్నారా? నేను మీ సేవి హర్ప్రజలకు స్వాగతం. మీ అందరికి నమస్కారం. అయితే శ్రీరామచంద్రమూర్తి గొప్ప అందగాడు, ఆచానుబాహుడు, 21 అడుగు ఉండేవారు. ఆయన ఎంతో అందంగా ఉండేవారు. అయితే సీతామాత అరణ్యంలోకి వెళ్ళాక కూడా ఆయన అంతఃపురంలో ఏ పరిస్థితిని తీసుకొచ్చి పెట్టుకోలేదు. ఆయనకి తిరుగులేదు. చక్రవర్తి ఒకళ్ళు చేస్తే ఎవరు కాదంటారు, కానీ ఆయన అలాంటి పని చేయలేదు. ఏకపత్ని వ్రతులు నిరూపించకపోవడానికే కాదు, ఆయన ఏ రకంగా కూడా ఎప్పుడూ కూడా వ్రతనిష్టను పోగొట్టలేదు. ఎందుకంటే స్త్రీల పట్ల ఉన్న గౌరవం అలాంటిది. ఇంకా కృష్ణ అవతారం తీసుకుంటే ఆయన 11 అడుగులు ఉండేవారు. ఎంతో అందంగా ఉండేవారు ఆయన ఎక్కడో మరి ఏ నరకాసుర వధో మరి ఎక్కడో ఏదో చేసినప్పుడు చాలామంది అంతఃపుర స్త్రీలను తీసుకొచ్చాడని చెప్తారు, కానీ ఆయన రక్షణ ఇచ్చాడని చెప్పారు. ఇంకా 16,108 మంది గోపికలు కూడా ఋషులు అని చెప్పి రామావతారంలో మోహించిన ఋషులకి మీకు కృష్ణావతారంలో అవకాశం ఇస్తానని చెప్పారు. ఆయన రాముడైనా కృష్ణుడైనా కరచరణాలతో ఈ భూలోకంలో వెలిసిన దేవుళ్ళు వాళ్ళు ఎప్పుడు వచ్చినా దుష్టులను శిక్షించడానికి వచ్చారు, శిష్టులను రక్షించడానికి వచ్చారు. వాళ్ళు ధర్మం తరపున తోడుగా ఉన్నారు. అటు రామమూర్తి అయినా సరే, ఇటు కృష్ణమూర్తి అయినా సరే. రాముడు కూడా ఎవరితో సఖ్యం చేశాడు? వాలితో సఖ్యం చేయలేదు, విభీషణుడితో సుగ్రీవుడితో సఖ్యం చేశాడు. సుగ్రీవుడికి తోడుగా ఉన్నాడు, ధర్మం తరపున్నాడు. ఇక్కడ చూస్తే కృష్ణుడు చూసినా పాండవులకు తోడుగా ఉన్నాడు, అంతేగాని కౌరవులకు కాదు. ఆ అవతారం తీసుకున్న ఈ అవతారం తీసుకున్న ధర్మానికే తోడుగా నిలబడ్డారు. అలాంటి చక్రవర్తుల చరిత్రలు మనకి నిత్యము చదువుకునే 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉండాలన్నది నా కోరిక. ఎందుకంటే ఎవరెవరో పరాయ రాజుల గురించి చదువుకున్నాం, పరాయ రాజులను కింగులుగా చెప్పారు మనకి. నాకెందుకో ఈ వీళ్ళ గురించి మన సనాతన సంప్రదాయాన్ని పెంచిన, ధర్మాన్ని రక్షించి అధర్మాన్ని శిక్షించినటువంటి ఈ యొక్క రామకృష్ణుల గురించి మనకు లేకపోవడం పురాకృత పాప విశేషం. ఇది నిజమనిపిస్తే అర్పించాలని లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.